సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. పీడిత ప్రజల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. కార్పొరేట్ వ్యవస్థను నిలువరించేది కమ్యూనిజమేనన్నారు. సమాజ నిర్మాణానికి, వర్గరహిత సమాజానికి కమ్యూనిజం మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. కమ్యూనిస్టుల అవసరం నేడు దేశానికి ఎంతో ఉందని పేర్కొన్నారు. కార్పొరేట్ దోపిడీపై ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించాలని కోరారు. దేశమంతటా అన్ని సిపిఐ జిల్లా కార్యాలయాల్లో నేడు 98వ వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో డిసెంబర్ 26, 1925న సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. నేటికి 97 సంవత్సరాలు గడిచి 98లో అడుగుపెడతా ఉన్నాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించిన తర్వాత ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. భూమి కావాలన్నది, కూడు గుడ్డ నీడ కావాలన్నది, ఈ దేశంలో కార్మికులకు, పనిచేసే వాళ్లకు పరిశ్రమలు ఏర్పాటు చేసి పని కల్పించాలన్నది దేశమంతటా అన్ని సిపిఐ జిల్లా కార్యాలయాల్లో